ఫ్రెండ్స్, ఈ అమ్మాయి టీవీని ఆన్ చేసి చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తన నాన్న ఒక సీరియల్ కిల్లర్ అని టీవీలో న్యూస్ వస్తుంది. అండ్ ఈ అమ్మాయి ఆ చనిపోయిన అమ్మాయి మెడలో ఉన్న నెక్లెస్ ని చూసి కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి మెడలో ఉన్న నెక్లెస్ కొన్ని రోజుల కిందట వీళ్ళ నాన్న ఈ అమ్మాయికి ఇచ్చి ఉంటాడు. ఇంకా ఈ అమ్మాయి ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ అమ్మాయి నెక్లెస్ ని తీసి టీవీలో చూపిస్తున్న అమ్మాయి నెక్లెస్ కి మ్యాచ్ చేసి చూస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ నెక్లెస్ రెండు మ్యాచ్ అయి ఉంటాయి. ఇంకా ఈ అమ్మాయికి చాలా భయం వేస్తుంది. వెంటనే తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. తన నాన్న ల్యాప్టాప్ వెతికితే వీళ్ళ నాన్న ఇప్పటికే 18 మంది అమ్మాయిలను చంపేసి ఉంటాడు. అండ్ ఈ అమ్మాయి కూడా ప్రతిరోజు నాన్న ఇంటికి చాలా లేట్ నైట్ గా వస్తున్నాడు. దీనికి రీజన్ ఇదేనా అని ఆలోచనలో పడుతుంది. ఇంకా నిజమేంటో తెలుసుకోవడం కోసం వెంటనే తన నాన్న రూమ్ లోకి వెళ్తున్నాడు. రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటే ఈమెకి ఒక వస్తువు కనిపిస్తున్నాడు. అవి ఏంటో కాదు, చాలా రకాల స్లీపింగ్ టాబ్లెట్స్ అండ్ చాలా మంది అమ్మాయిల ఫోటోస్ కూడా ఉంటాయి. ఇంకా ఈ అమ్మాయి ఇదంతా చూస్తూ ఉంటే అప్పుడే వీళ్ళ నాన్న వస్తున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది. ఇంకా ఈ అమ్మాయి ఆ వస్తువులన్నీ అక్కడ పెట్టేసి సైలెంట్ గా తన రూమ్ లోకి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే ఈ అమ్మాయికి గుర్తొస్తుంది టీవీలో వచ్చే న్యూస్ ని ఆపలేదు అని. అందుకే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటా వెళ్ళి వెంటనే టీవీని ఆఫ్ చేసేస్తున్నాడు. ఎలా యాక్ట్ చేస్తుందంటే ఈ విషయం గురించి అసలు తెలియదు అన్నట్టుగా నటిస్తుంది. ఇంకా రాత్రి బెడ్ మీద పడుకున్న తర్వాత ఈ అమ్మాయికి రూఫ్ మీద సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయి ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం రూఫ్ మీదకు ఎక్కుతుందండి. ఇంతకీ ఆ రూఫ్ మీద ఏముందో తెలుసుకునే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఆ రూఫ్ మీద ఒక బ్లూ కలర్ బ్యాగ్ ఉంటుంది. కానీ ఆ బ్యాగ్ లో ఏముండదు. అండ్ అప్పుడే సడన్ గా ఈమె కాలు ఒక హోల్ లో ఇరుక్కుపోతుంది. అండ్ అప్పుడే వీళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తాడని తర్వాత ఏం జరగబోతుందో తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.